హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మనం ఇంటి వద్దనే ఉంటూ కేవలం మొబైల్ ఫోన్ ద్వారానే మనము లైక్ ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషియాలజీ, బీకామ్ అకౌంటెన్సీ లాంటి డిగ్రీ కోర్సెస్ అనేటటువంటి మనము ఇంటి వద్దనే ఉంచు యాక్సెస్ అయితే చేయవచ్చు. మన వరల్డ్లోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీ అయినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ మనకి ఆ అవకాశాన్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోండి. తక్కువ ఫీజుతోనే మనకి ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్ అనేటటువంటివి అవైలబుల్ అయితే ఉన్నాయి. ఓకే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేటటువంటి గూగుల్ ఫామ్ అయితే నేను లింక్ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరూ అది ఫిల్ చేయండి. మీకు ఆన్లైన్ కోర్సుకి సంబంధించినటువంటి ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఆ యొక్క గూగుల్ ఫామ్ని ఫిలప్ చేయడం ద్వారా మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. అదేవిధంగా మేము చదివే రోజుల్లో మాత్రము ఇటువంటి ఆన్లైన్ కోర్సెస్ అనేవి లేవు. ప్రజెంట్ ఇప్పుడు వస్తున్నాయి. అదేవిధంగా ఇంటి వద్దనే ఉంటూ మనం హాయిగా మొబైల్ ఫోన్లోనే మన యొక్క ఎడ్యుకేషన్ని ముందుగా తీసుకువెళ్ళచ్చు. అదేవిధంగా మనకి ఈ బుక్, స్టడీ గైడ్, ప్రాక్టీస్ టెస్ట్లు ఇవన్నీ మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇక లేట్ ఎందుకు, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇచ్చున్నాను. త్వరగా ఫిలప్ అయితే చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో యాన్యువల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఒక చిన్న బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి నేను పూర్తి సమాచారం అయితే అందిస్తాను. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ఓకేనా. థర్డ్ లిస్ట్ ఈ వీడియోలో ఉంటుందా ఉండదా అని కూడా మనం తెలియజేస్తాము. ఓకేనా. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రిజల్ట్ ఆ థర్డ్ లిస్ట్ అని నేను విడుదల చేసేది కాదండి, డైరెక్ట్ మనం గవర్నమెంట్ నుంచి వచ్చేది. కాబట్టి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఓకే, రైట్. ఇంతకీ వీడియోని చూసి ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే చేయడం లేదు, చేయండి గాయస్. ముందు వరకు వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఖచ్చితంగా ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా చేసేసుకోండి. ఓకే, రైట్. ఇంకా లేట్ చేయకుండా మనము టాపిక్లోకి అయితే వెళ్దాం. ఓకేనా. మనం చూసుకున్నట్లయితే మనకి ఈ కోర్ట్స్ అనేటటువంటివి హైకోర్ట్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఏహెచ్ఏ అభ్యర్థులు వచ్చేసి ఈ విధంగా పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఏహెచ్ఏ యొక్క జాబ్స్లో భర్తీలలో మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందంటూ ముఖ్యంగా గాయస్ ఈ విధంగా కోర్టుకు అయితే వేయడం జరిగింది. కాబట్టి నేను జస్ట్ మీకు ఇది ఒక్కటే చూపించగలను, మిగతా అభ్యర్థుల యొక్క పేర్లు నేను చూపించడం లేదు. ఓకేనా. కాబట్టి అభ్యర్థులు అయితే వేశారు. కాబట్టి ఖచ్చితంగా మనకి అతి త్వరలోనే గుడ్ న్యూస్ కూడా రాబోతుంది. మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి మరియు కొత్తగా కండక్ట్ చేసి మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి తద్వారా మళ్ళీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆదేశం అంటే కోటా ఆదేశాలు అయితే ఇచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉందని మనకి అందినటువంటి సమాచారం. కాబట్టి మీరు కూడా ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసేయాలా, లేకపోతే మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి మార్క్స్ని అదేవిధంగా రెస్పాన్స్ షీట్స్ని అవైలబుల్ చేసి టాపర్స్ ఎవరున్నారో వాళ్ళ యొక్క రెస్పాన్స్ అన్నింటినీ ఒకసారి కూలంకుషంగా పరిశీలించి తద్వారా ఎవరైతే నిజంగా మెరిట్ అభ్యర్థులు అయితే ఉన్నారో వాళ్ళకి, అదేవిధంగా ఎవరైతే ఫేక్గా లేరో అంటే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టకుండా నిజాయితీగా ఉన్నటువంటి అభ్యర్థులకే జాబ్ ఇవ్వాలి అని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని ఒక చిన్న లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయం తెలియజేయండి. ఓకేనా. అదేవిధంగా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇటువంటి ఏహెచ్ అప్డేట్స్ కానీ ఏపీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కూడా 100% పొందాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా. రైట్. ఈ విధంగా కోర్టులో అయితే కేసు వేయడం జరిగింది. కాబట్టి ఈ గుడ్ న్యూస్ని మీ అందరితో షేర్ చేయడం కోసమే వీడియో చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ గాయస్.